నూరేళ్ళ నా ఊరు అనే గేయ కావ్యాన్ని ఎత్తుకొని ప్రపంచమంతా మన ఊరు గొప్పతనాన్ని చెప్పాలని కంకణం కట్టుకొని 20 ఏళ్ళుగా ఈ పాటను రాస్తూ 243 చరణాలతో ఒక గొప్ప చరిత్రను సృష్టించడానికి అనేక జిల్లాలు, తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు తిరుగుతూ గాయని గాయకుల ఎంపికలో భాగంగా చివరిగా మన హైదరాబాద్ నడిబొడ్డున రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు మాత్రమే కాకుండా అన్ని జిల్లాల్లో తిరిగేటప్పుడు ఒకవేళ పాడలేని వాళ్ళు, మిస్ అయిపోయిన వాళ్ళ గాయని గాయకుల కోసం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వరంగల్ సీనన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అంత మోడర్న్ టెక్నాలజీ అయిపోయింది. ఈరోజు ప్రపంచం చేతిలో ఉంది, మన చేతిలో కాదు, మొబైల్లో ఉంది. సో అంత అడ్వాన్స్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్న ఈ నేపథ్యంలో నాగలి అంటే ఇట్లుంటుందని ఊరికెళ్ళి చూసే బదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొడితే అదే చూపిస్తుందేమో నాగలి తయారు చేసి. గొర్రు ఇట్లుండే, ఎద్దులు ఇట్లుండే, బర్రెలు ఇట్లుండే అని చెప్పి టెక్నాలజీని వాడుకొని చూసే పరిస్థితి ఉన్నది. కానీ ఒరిజినల్గా దాని నేపథ్యాన్ని, దాన్ని సజీవంగా ఉన్న వస్తువుని కానీ చూసే పరిస్థితి ప్రస్తుత ప్రపంచంలో చాలా వెనుకబడి ఉన్నది. అందులో భాగంగా పల్లెను ప్రపంచానికి పరిచయం చేయాలి, ఈ పల్లెను ముందు తరాలకు పరిచయం చేయాలి, ఈ పల్లెను నిక్షిప్తంగా దాగి ఉంచాలి చరిత్రలనే ఉద్దేశంతో వరంగల్ సీనన్న చాలా గొప్ప కావ్యాన్ని రచించి ఉన్నాడు. అయితే పాటలు అందరూ రాస్తారు, చాలామంది గొప్ప గొప్పలు తెలుగు నేల మీద చాలా పాటలు రాసిరు, అనేక చరణాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ 243 చరణాలు రాయటం అనేది ప్రపంచంలో చాలా అరుదైన సంఘటన. నేను రెండే విషయాలు మాట్లాడతాను. మనము చిన్నప్పుడు మనం బతికినటువంటి బతుకులు ఇప్పుడు లేవు. ఇందాక మా మిత్రుడు ప్రసాద్ అన్నగారు చెప్పినట్టుగా ఇప్పుడు రెండు పోలికలు చెప్తా. చిన్నప్పుడు మా ఇంట్లో బువ్వ లేకపోతే గట్క తింటే మొక్కజొన్న గట్క తింటే ఈ అమ్మ వీడు గతి లేక గట్క తింటుండ్రా అనేటోళ్ళు, గతి లేక గట్క తింటుండ్రా అనేటోళ్ళు. కానీ ఇప్పుడు అందరికీ షుగర్లు, బీపీ అయిపోయిన తర్వాత కాస్ట్లీ ఫుడ్ ఏదన్నా, కాస్ట్లీ ఫుడ్ ఏది? గట్క. ఏది? గట్క. ఆ గట్కకు, ఒక పల్లెకు ఒక మంచి వాసనను వెదజల్లుతున్నటువంటి గొప్ప వ్యక్తి మన వరంగల్ సీనన్న. అందుకు మనం అందరం మధ్యయాలి. బాహుబలి 1 రావచ్చు, బాహుబలి 2 రావచ్చు, కానీ మనం పుట్టి పెరిగినటువంటి నేపథ్యాన్ని, లేకపోతే మనం జీవించినటువంటి గ్రామీణ జీవితంలో ఉన్నటువంటి శ్రమజీవుల సౌందర్యాన్ని, లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి వృత్తులను, వాటి మీద వృత్తులు ఏ విధంగా ఉన్నాయి, ఒకరికొకరికి ఏ విధంగా ఉపయోగపడినటువంటి ఒక తాత్వికతను లోతులో అధ్యయనం చేస్తూ, ఒక ఊరిని చూస్తూ ఆ ఊరి కోసం 243 చరణాలు పాటలు రాయాలంటే అది చాలా గడుసు ఉండాలి. దాని మీద చాలా, అంటే నాకు తెలిసి తన 25 సంవత్సరాల ఈ రచయిత జీవితంలో 25 సంవత్సరాలు ఈ పాటకు కోసం కేటాయించిందని నేను అనుకుంటున్నా. అందుకోసం ఇంత గొప్ప అద్భుతమైన కావ్యం వచ్చింది. అన్న ఈ పాటను నాకు తెలిసి వీళ్ళందరూ 243 మంది గాయకులు అంటున్నారు కదా, నా అభిప్రాయం ఇందాక అన్న చెప్పిండు, 1000 మందిని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి లలిత కళాతోరణమా లేకపోతే ఎల్బీ స్టేడియం లాంటిది ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈ పాటను అందరూ 243 చరణాలు ఒక 5-6 గంటలు నిర్విరామంగా ఈ పాటను పాడి, ఈ పాటకు ఖచ్చితంగా పల్లె పాటకు ఒక గిన్నిస్ రికార్డు కూడా నెలకొల్పాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామన్న. అవసరం. మన చరిత్రను మనం రాసుకోకపోతే ఎవరు రాయరు. ఈ చరిత్రలో చాలా మంది కవులు, గాయకులు, గొప్ప గొప్ప రచయితలు ఈ మట్టి పిల్లల కింద కప్పబడినారు. కానీ ఇప్పుడు మన కళ్ళ ముందట ఒక ఓరుగల్లు అంటే ఒక కాకతీయుల రాజ్య చరిత్ర గుర్తొస్తుంది, లేకపోతే రాణి రుద్రమదేవి గుర్తొస్తుంది, లేకపోతే పేరణి నృత్యం గుర్తొస్తుంది, లేకపోతే రామప్ప శిల్పాలు గుర్తొస్తుంది. ఇది తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలు, ప్రతి జిల్లా తిరిగి అనేక మట్టి గొంతులను ఇందులో ఈ కావ్యంలో సీనియర్లతో పాటు ప్రముఖులతో పాటుగా కొన్ని కొత్త గొంతుకలు కావాలని పల్లె తిరిగి అనేక మట్టి గొంతుకలను
ఏరుకొచ్చినటువంటి సీనన్న ఇవల్ల చిట్ట చివరగా మరి ఒకప్పటి ఉమ్మడి రాజధాని అయినటువంటి హైదరాబాద్ నడిబొడ్డున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు. ఎందుకంటే ఏ జిల్లాలో ఏ పల్లెలో మిగిలిపోయిన ఏ కళాకారులైనా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ గేయ కావ్యాల్లో పాడేటువంటి అవకాశాన్ని పొందాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. కాబట్టి అందరూ కూడా వచ్చినందుకు చాలా సంతోషం. ఈ గేయ కావ్యంలో అందరూ ఈ కావ్యం గురించి పల్లె గురించి చెప్తున్నారు. నేనేం కొత్తగా చెప్పాను, ఎందుకంటే ప్రతి జిల్లా తిరుగుతున్నా కాబట్టి ప్రతి చోట చెప్పినాం. కాబట్టి ఇప్పుడు ఒకటే విషయం ఏం చెప్తామంటే, ఈ గేయ కావ్యంలో పాటలు పాడేవాళ్ళు ఎంత అదృష్టవంతులో, సీనన్న మా తరంలో అంటే ఒకప్పుడు పోతన మహామహా కవులు ఉండే వాళ్ళ తరంలో ఉన్న వాళ్ళు ఎంత గొప్పగా అదృష్టంగా ఫీల్ అయినరో, మేము కూడా మాలాంటి యువ రచయితలం కూడా సీనన్న ఉన్న కాలంలో తనతో తిరుగుతూ ఈ గేయ కావ్యంలో పాలు పంచుకున్నందుకు మేము కూడా అంతే అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. వరంగల్ సీనన్న పేరు నిన్నో మొన్నో కాదు, తెలంగాణ ఉద్యమంలో అనేక పాటల రూపంగా, కాకపోతే పేరొకళ్ళైనా ఊరొకళ్ళైన సందర్భంలో మా అందరికీ తెలుసు గొప్ప గొప్ప పాటలు. ఆ పాట ఒకళ్ళని ఎమ్మెల్సీ చేసింది, కొంతమందిని పెద్ద పెద్ద కోటీశ్వరం చేసింది. ఆ పాట కొంతమందిని చైర్మన్లను కూడా చేసింది. అన్న బ్యాక్గ్రౌండ్ నుండి అనేక పాటలు నడిపించిండు. అదేవిధంగా అన్న యొక్క గొప్పతనం ఏంటంటే, ఈరోజు కూడా మేము అన్నగారి జిల్లాలు తిరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో సమయం దొరికినప్పుడు మాట్లాడడం జరిగింది. ఏ సెలక్షన్ అయినా కానీ, అది గొప్ప సినిమా అయినా లేదా అంతర్జాతీయ జాతీయ సెలక్షన్ అయినా ఒక జిల్లాల వరకు ఎక్కడ పెట్టలే, చరిత్రలో ఎక్కడ పెట్టలే. ఒక ప్రాంతం తీసుకుంటారు, ఈస్ట్ నార్త్ సౌత్ జోన్ చేసి 4 ప్రాంతాలు పెడతారు. కానీ పేద కళాకారుడు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దు, కళాకారుల యొక్క టాలెంట్ను మట్టి వాసనకు వాళ్ళ ఊరికి పోయి తీసుకొస్తా అని చెప్పి వాళ్ళని వెతికి తెచ్చిందే ఈ నూరేళ్ల నాగురు పాట అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన డైరెక్టర్లు కావచ్చు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి వరంగల్ సీనన్న యొక్క గొప్పతనం ఏంటంటే, ఆయన కలం. నేను ఈరోజు కూడా ఒక విద్యాసంఘం అధ్యక్షుడిగా దాదాపు అనేక ఉద్యమాల్లో మా సీనన్న గారు ఎంబడి తోడుగా ఉన్నా. ఛాలెంజ్ చేస్తున్నా, ఈయన రాసినట్టు ఎవరైనా ఈ యాస భాషతోని రాస్తే ఈ తెలంగాణ ప్రాంతంలోనే ఇంత గొప్ప వ్యక్తి ఎవరు ఉండరు, రాబోరు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ నూరేళ్ల కావ్యం అనేది వరంగల్ సీనన్న నేను కలిసినప్పుడల్లా అన్న 2 తిరణాలు కొత్త వచ్చినాయి, అన్నది ఇంకో తిరణం వచ్చింది. అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు కలిసినా దీని గురించి చర్చ లేదు మాత్రం మేము మళ్ళీ అక్కడి నుంచి దూరం కాము. ఈ నూరేళ్ల కావ్యం కోసం అన్న తపన, అన్న ఎంత కష్టపడుతుందో నేను దగ్గర నుంచి చూస్తున్నా. అంటే తిరగడం కోసమైనా, కళాకారులను ఎంపిక చేసే విషయంలోనైనా, వాస్తవానికి కూడా అన్న చెప్పినట్టు ఏ సినిమాకు కూడా ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేసే సినిమాలకు కూడా ఈ రకంగా ఆడిషన్స్ తీసుకోరు. ముఖ్యంగా ఏంటంటే ఈ కావ్యం గురించి, అన్న గురించి చాలా వేదికల మీద చాలామంది చెప్పడం జరిగింది. నేను ఈరోజు మా అమ్మకి ఎంత బాగాలేకున్నా ఖచ్చితంగా సీనన్న కోసం కాదు, ఈ కావ్యం కోసం, ఈ పాట కోసం ఖచ్చితంగా ఇక్కడ రావాలనే ఉద్దేశంతో అమ్మని హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇటు వచ్చిన. ఈ కావ్యంలో పాలు పంచుకునే వాళ్ళందరూ కూడా వాస్తవానికి చాలా అదృష్టవంతులు. ఆ అదృష్టం కూడా సీనన్న ఈ పాట మన స్టూడియో రికార్డింగ్ జరుగుతుంది, నువ్వే చేయాలి ఖచ్చితంగా అని చెప్పి నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు జన్మత సీనన్నకు నేను కృతజ్ఞతని. అలాగే ఈ కావ్యం మొత్తం రికార్డింగ్ అయిన తర్వాత స్టేజీ అనేది ఎక్కడనో అన్న డిసైడ్ చేస్తాడు. అప్పుడు కూడా ఇందులో పాలు పంచుకున్న వాళ్ళందరూ కూడా పాల్గొని అన్నకు మనం మద్దతుగా అందరం నిలిచి ఈ పెద్ద షో ఇది వాస్తవానికి కూడా ఇది. థ్యాంక్ యూ శ్రీనివాసన్ అన్న ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ and many congratulations for this 100 years of Pines Village. He is a multi-talented guy. He writes lyrics, he composes music, he writes songs. So a long way to go. And thank you everybody who is sitting here respected. My first pan-India film, Varadaraj Govindam, is releasing very soon, and I'm blessed that I'm working with under V. Samudra ji. He is a godfather for many, and I just need your blessing, love, and support. నూరేళ్ల నా ఊరు ఈ మహా కార్యక్రమానికి చేసినటువంటి
వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ అన్న గారికి, మా వరదరాజు గౌడ్ను హీరో రవిజన్ గారికి, ఇంకా మిగతా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, గాయని గాయకులకు, కవులకు, ప్రతి ఒక్కరికి నా తెలుసు నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా వరంగల్ శ్రీనివాస్ అన్న చేస్తున్న ఈ మహా కార్యక్రమం ఇది ఏ రచయిత చేయని సాహసం. ఎందుకంటే 243 చరణాలు అంటే అసలు అసాధ్యమైనటువంటి పని. దీన్ని జనరల్గా మనం సినిమాలో ఒక పాటకి ఒక పల్లవి 2 చరణాలే ఉంటాయి. కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం లాగా ఒక పాట అంటే ఒక పల్లవి 2 చరణాలు ఉంటాయి. అటువంటిది 243 చరణాలని పేర్చి 100 ఏళ్ల నా ఊరు అనే ఒక గొప్ప కావ్యాన్ని రాయటం అనేది ఏ రైటర్కి అసాధ్యం అన్నమాట. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ జిల్లా జిల్లా తిరుగుతూ ఇంత సంగీతం పట్ల, సాహిత్యం పట్ల ఇంత గొప్ప సేవ చేయబోతున్నటువంటి ఒక గొప్ప సరస్వతీ పుత్రుడు మా వరంగల్ సీనన్న. ఇంకా ఎంతోమంది గొప్ప గొప్ప రైటర్లు ఉన్నారు. వాళ్ళందరి గురించి నాకు ఎప్పుడు చెప్తుంటాడు, అన్న ఈయన ఈ పాట రాశాడు, ఇది వినన్నా, ఇది ఈ పాట రాశాడు, ఈయన వినన్నా అని చెప్పేసి నాకు చెబుతూ ప్రతి సాంగ్ గురించి, ప్రతి కవి గురించి, ప్రతి జిల్లాల్లో బాగా పాడినటువంటి సింగర్స్ గురించి నాకు ఎప్పుడూ చెబుతుంటాడు. సో ఇట్లా తను ఎదుగుతూనే కాకుండా తనతో పాటు ఎంతోమందిని ఎదిగే విధంగా చేయాలని, వాళ్ళకి అవకాశాలు కల్పించి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకునే ఒక తెలంగాణ ఆణిముత్యం వరంగల్ శ్రీనివాస్ అన్న. అలాగే సీనన్నకి నేను ఒక మాట ఇచ్చాను, అదేంటంటే మనం ఉన్నన్ని రోజులు నా సినిమాలు కొన్ని మీరు సంగీతం చేయాలన్నా అని చెప్పి, అలాగా నా సినిమాల్లో వరంగల్ శ్రీనివాస్ అన్న నెమలి అనే సినిమాకి పాటలు రాస్తూ సంగీతం అన్నయ్య చేస్తున్నారు. అసలు ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇది అసలు నేను ఒక సబ్జెక్ట్ అనుకున్నాను అనమాట నెమలిలో. అంటే అది బయటికి చెప్పకూడదు కానీ ఈ సందర్భంలో చెబుతున్నా. ఒక పాట రాయాలంటే ఒక రైటర్కి మేము చెబితే అది ఆయన రాయటానికి టైం తీసుకొని 1కి 3-4 సార్లు చెప్తే కానీ ఈ లిరిక్ అంతా పక్కా ఓకే, ఈ కాన్సెప్ట్ ఓకే అని. నేను ఒక గ్రేట్ లవర్ మేనా అతను ఒక లవర్ని ఊహించి ఒక పాట రాయాలి అని చెప్పాను. ఇది నెమలిలో కాన్సెప్ట్ అనమాట. అయితే నేను ఈ పాటకి ఎన్ని రోజులు తీసుకుంటాడో ఏంటో అనుకున్నా, కానీ కరెక్ట్గా సింగిల్ సిట్టింగ్లో అంత గొప్ప పాటలు రాసి అంత గొప్పగా ట్యూన్ ఇన్స్పైర్ చేసి నన్ను మెప్పించాడు. థ్యాంక్ యూ సీనన్న. తిరిగినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. అలాగే ఇప్పుడు ఈ పాట నేపథ్యం, పాట కోసం 20 సంవత్సరాలుగా తన ఆలోచన, తన పరిశోధన ఈరోజు 100 ఏళ్ల నా ఊరి గేయ కావ్యంగా ఏర్పడి పాట ఒక టైటిల్ పట్టుకొని 2 రాష్ట్రాలు తిరుగుతున్న సందర్భంలోనే ఆ ఒక్క టైటిల్ మీదనే మొన్న గ్రూప్ 2లో ఒక క్వశ్చన్ వచ్చింది, మీరు అందరూ చూసారు. ఇంకా ఈ పాటను రికార్డ్ చేసి అన్న ఆలోచన పదును పెట్టి ముందుకు వెళితే ఇది ఎంత ప్రళయం, ఎంత సునామీగా తయారైతుందో నిజంగా చాలా అద్భుతం. ఇది రాబోయే తరాలకు 100 సంవత్సరాల క్రితం ఈ యొక్క పల్లె జీవన విధానాన్ని చరిత్రగా పరిచయం చేయబోతున్నాడు. అది ప్రతి ఒక్క ఇంటిలో రేపు ప్రతి ఒక్క గుడి మీద తెల్లవారే ఊర్లో మైక్ చేస్తారు కదా, ప్రతి ఒక్క ఊరిలో కూడా ఈ పాట ఉండే అవకాశం ఉంటుంది. నిజంగా అంత గొప్ప పాటలో పాడడానికి మీరు వచ్చినటువంటి గాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని ఇప్పుడు కార్యక్రమం ఉద్దేశించి ఈ రచయిత, గాయకులు, సంగీత దర్శకులు వరంగల్ సీనన్న గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా ఈనాటి 100 ఏళ్ల నా ఊరు గేయ కావ్యం గాయని గాయకుల ఎంపిక కోసం వచ్చి గాయని గాయకుల్ని మమ్మల్ని తమ భుజాలపై ఎత్తుకొని ప్రపంచానికి చూపిస్తున్నటువంటి మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. నిజంగా మీడియా లేకపోతే ఏ రాజకీయం లేదు, రాజకీయ నాయకులు లేరు, ఏ కళాకారులు లేడు, కవి గాయకులు లేడు.
మీకు మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నా మీడియా తమ్ముళ్ళందరికీ అన్నలందరికీ వరంగల్ శ్రీనివాస్ నమస్కరిస్తున్నాను. తమ్ముడు విక్రమ్ విద్యార్థి నాయకుడు. మూడో ప్రపంచ యుద్ధం కనుక వస్తే అదొక పెద్ద పిరంగి కంటే పవర్ఫుల్ ఆయుధం. ప్రతి విద్యార్థి నరాన ఉద్యమాలను పోరాటాలను నూరిపోసే మందుగుండు సామాగ్రి విక్రమ్. ఆ కర్మాగారానికి నాయకుడు ఆది నాయకుడు మా అన్న జాజుల సీనన్న. నిజంగా వరంగల్ శ్రీనివాస్ అనేవాడు నూరేళ్ళ నా ఊరు గేయ కావ్యం రాసినప్పుడు అది 243 చరణాల కావ్యం. ఆ కావ్యాన్ని మా తమ్ముళ్ళైనటువంటి జూపాక శివకు, గోల్కొండ పుచ్చన్నకు, నాకు వాడు కొడుకో తమ్ముడో అన్నో తెలియని మా గూడూరు మహేష్కి, నాకు ఓ రకంగా తమ్ముడు ఓ రకంగా కొడుకు, మా తమ్ముడు కమ్మల ప్రవీణ్కు, వీళ్ళకు నేను మొదట వినిపించినప్పుడు అన్నా నూరేళ్ళ నా ఊరు 243 చరణాలు, 243 మంది గాయని గాయకులతో పాడిస్తే బాగుంటుంది అన్నప్పుడు చాలా కష్టమైన పని ఇది. 243 మంది గాయని గాయకుల ఎంపిక ఎక్కడ నుంచి చేస్తాం అంటే మా గోల్కొండ బుచ్చన్న, తమ్ముడు ప్రవీణ్, మహేష్, జూపాక శివ మేమంతా వెంట ఉంటాం. మేము వస్తాం, మీతో ప్రయాణం చేస్తాం అన్నప్పుడు మీరు ఎట్లా చేద్దాం అని నా దగ్గర మిత్రులు విచారించగా మల్లిక్ తేజ ఆ తమ్ముని ఫోన్ చేసినప్పుడు నేను 2 కెమెరాలు పట్టుకొని మీరేసే ప్రతి అడుగు షూట్ చేస్తానన్నా, పాట ఆరంభం నుండి అంతవరకు మీ వెంటే ఉంటా అన్నాడు. ఇది చివరి కార్యక్రమం. తనకి ఎన్ని పనులున్నా కూడా నా వెంటనే ఉన్నాడు తమ్ముడు. వీళ్ళంతా నాకు దేవుళ్ళు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నా. నిజంగా నేను నా కన్న తండ్రిని, నా తల్లిని, నా తోడబుట్ట అన్నల్ని మూడగొట్టుకున్నప్పుడు నాకు ఇంత పెద్ద బలం వీళ్ళు అనునిత్యం నా వెంటనే. నేను ఎక్కడ పోయినా మహేష్ అని చూస్తాడు. వాడు అన్న మీరు తలుచుకుంటే కాందే ఉండదు, నేను మీ ఎంట ఉంటా. మీరు కర్మాగారం పెడతారు, కార్ఖాన పెడతారు, నూతన గాయని గాయకుల్ని వెలికి తీస్తారు, అది మీతోనే సాధ్యమైందన్న అని నాకు గట్టి నమ్మకం ఇచ్చి నాకు ఒక వెన్నుపూసలాగా వాడు నా వెంట ఉన్నాడు తమ్ముడు గూడూరు మహేష్. నేను దాసరి గారికి చాలా పాటలు రాయడం జరిగింది. దాసరి గారు పోయిన తర్వాత నేను చాలా బాధలో ఉన్నప్పుడు నాకు దాసరి నారాయణరావు గారు ప్రతిరూపం లాగా నాకు సముద్రాన్ని కనిపించిండు. నా ప్రతి పాటను ప్రతి పదాన్ని ముద్దాడిండు అన్న. మేము కలుసుకున్నప్పుడు అన్న నా పాటలు నేనే ట్యూన్ చేసుకుంటా, సంగీత దర్శకుడు అంటే ట్యూనే కదా చేయవలసింది, నాకు అవకాశం రాలేదన్న సంగీతం అంటే. నాకు 3 సినిమాలు సంగీతం ఇచ్చాడు అన్న. ఆ జన్మాంతం మీ పాదాలకు నమస్కారం చేసిన నేను చాలా చిన్నోన్నన్నా. మీ ప్రేమ నాకు మీ దగ్గర అమ్మ ప్రేమ దొరుకుతుందన్న. ఆ తర్వాత వరంగల్ శ్రీనివాస్ అనేవాడు ఎవరికి చేయి జాతి ఈ చివరి ప్రయాణం వరకు కూడా 1 NPకి చేయి జాతలేదు ఈ కార్యక్రమానికి.
నా జాతి దైవం జాజుల శ్రీనన్న అనంతపురంలో కానీ, విజయనగరంలో కానీ, విజయవాడలో కానీ, మంచిర్యాలలో కానీ, ఆదిలాబాద్లో కానీ, నిజామాబాద్లో కానీ, ఖమ్మంలో కానీ అన్ని జిల్లాలలో నాతో పాటుగా మొత్తం 6గురికి అకామిడేషన్ కల్పించి నిజంగా మీరు లేకపోతే నీ కార్యక్రమం చేయకపోతున్నాను. ఇలాగే నన్ను మీ సొంత తమ్ముళ్ళలాగా స్వీకరిస్తారని నేను ఆశిస్తున్నా. మీరు నా అదృష్టం అన్నా. అలాగే వేణన్నకు నాకు ప్రతిసారి మంచిగా కూర్చుండి ఫస్ట్ గేర్లో ఉన్న బండి టాప్ గేర్ వేసి బండి మూవ్ చేయకుండా అక్కడే ఉండి ఎక్సలేటర్ ఇస్తే ఎంత రేస్ అవుతుందో అంత రేస్ అయ్యేవాళ్ళం మేమిద్దరం. ఆ పాట గురించి ఎప్పుడు వాడినా కూడా నువ్వు చేస్తావా నేను చేయనా, నువ్వు చేస్తావా నేను చేయనా అని. దాని వెనక నిజంగా శివ కానీ, బుచ్చన్న కానీ, ప్రవీణ్ కానీ, మా మహేష్ కానీ వీళ్ళు లేకపోతే ఈ ప్రయాణం సాగపో. మా మహేష్ గారు కూడా నా లెక్కనే చిన్న మనస్తత్వం. నేను మీ అందరి సమక్షంలో మనకు ప్రత్యేకమైన సన్మానం ఏర్పడిచేసిన. నన్ను వేదిక మీద పిల్లలేంచవాడు పేయిండు. వాడు నిజంగా వేదిక మీద కూర్చునేవాడు మాట్లాడకపో. ఏ వేదిక మీద కూర్చోబెట్టేవాడు వాడు మాట్లాడాడు. ఒక్కసారి వానికి మైక్ ఇచ్చినందుకు కరీంనగర్లో మాట్లాడమంటే వాడు మైక్ తీసుకొని వాడు మాట్లాడినమాట. మా సీనన్న అమ్మ కడుపులు ఉండగానే అన్ని నేర్చుకున్నాడని చెప్పాడు. అంతే అంతకంటే ఏం మాట్లాడను. అరే వీడికి ఇంతే, వీడు ఎక్కువ మాట్లాడని చెప్పి వానికి మీ అందరి సమక్షంలో వాడిని సన్మానం చేయాలి. నిజంగా వాడు నా బ్యాక్ బోన్ అన్న. నిజంగా కూడా వాళ్ళు లేకపోతే నేను లేనన్నా. నేను ఎన్నిసార్లు కంగారు పడుకుంటే ఫోన్ పట్టుకొని బయట కురికినన్నా. ఇగో వీడే అన్న వాడు నా మీద అలిగిపోతావురా. నువ్వు లేకపోతే నాకు ఈ వేదిక లేదు, ఈ కార్యక్రమం లేదు, ఇది ఏది లేదురా. నువ్వే కదరా ఈ కార్యక్రమం పెట్టు వెలిగి అని చెప్పి చాలా పట్టుకో. వేరే నిజంగా నాకు మీరు ప్రామిస్ చేసిరు, ఆ మాట మీద ఉంటారు. మీరు ఉండకపోతే నేను కూడా మహేష్ గారి లెక్కనే అలిగిపోతా. ఖచ్చితంగా వేణున్న స్టూడియో మనకు దయచేసి పెద్దోళ్ళంతా నా తమ్ముడిని నిండు మనసుతో ఆశీర్వదించాలి. అలాగే రవి జంగ్ గారు, రవి జంగ్ 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 అంటే యుద్ధం. జమాయించి జంగు కురుకుడే లగాంచి లడాయి చేస్తుడే జమిడి జంబన్నలో పేదోళ్ళ జంగు సాగుతున్నదో. తెలంగాణలో ప్రతి పాటలో మీ పేరు లేకుండా పాటే ఉండదండి. ఆ రకంగా మీ పేరు 2 తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమైన పేరు మీది. सभी लोगों को आपका नाम ध्यान में रहेगा. जंग बोले तो लड़ाई, युद्धम. वैसा ये कार्यक्रम की एक कार्यक्रमों को आप आया, आपको बहुत धन्यवाद. వీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ కార్యక్రమం పైసలు లేకపోతే లేవురా, పైసలు ఎట్లరా అంటే వాడు వాళ్ళ ఊరి పోయి పైసలు అక్కడనే ఉండి కొట్టి ఇవాళ పొద్దున చూడు. లేట్ అయితే నేను అన్నా మీరు ఏం చేయాలి, నీకు భోగం చాలా పట్టుకురానా అన్న. నువ్వు నా గెస్ట్ ఆరాంది. నువ్వు ప్రతిసారి మాకు ఇట్లాంటి చిన్న చిన్నగా అయితే వీడు అలుగుతాడు నా మీద. నిజంగా నా మీద అలగవలసిందే, నేను వాడిని బదిలాడవలసిందే. థ్యాంక్ యూ తమ్ముడా. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇప్పుడు నువ్వు పోయిన మళ్ళీ వచ్చినందుకు తమ్ముడికి ఒకసారి మీరంతా తమ్ముడికి సన్మానించాలి. ఆత్మీయ సన్మానం తమ్ముడు గూడూరు మహేష్కు వరంగల్ శ్రీరన్న వ్యవస్థల మీదుగా సన్మానం జరుగుతుంది. నిజంగా
తమ్ముడు అన్నకున్న అనుబంధం, తమ్ముడు మొదటి నుండి సీనన్న వెన్నంటి నిజంగా ఎక్కడి బంధాలు కానీ ఒక తల్లి కడుపున పుట్టలేదు కానీ అంతకంటే ఎక్కువగా కలిసి ఉన్న మా ఆత్మీయ తమ్మునికి ఆత్మీయ సన్మానం ఇస్తున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఒక చారిత్రాత్మకంగా ఒక హిస్టారికల్గా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు గర్వించేలా నూరేళ్ల నా ఊరు ఒక గేయ కావ్యాన్ని అద్భుతంగా రాసి ఇలా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలంతా పర్యటించి ఆ నూరేళ్ల నా ఊరు అనే గేయాన్ని ఈ సమాజానికి అందించాలనే ఒక లక్ష్యంతో ఈ పాటను ఈ గేయాన్ని తీసుకొచ్చినటువంటి మన వరంగల్ సీనన్న గారికి నిజంగా వరంగల్ సీనన్న ఇంతవరకు ఇంటి పేరు అడగలేదు. వేనన్న మాట్లాడేటప్పుడు గజ్వేల్ వేనన్న అంటారు. ఏంది ఇంటి పేర్లు అన్నీ పోయి గజ్వేల్ వేనన్న, వరంగల్ సీనన్న, అందే భాస్కర్, ఇట్లా పేర్లు ఇంటి పేర్లు ఎగిరిపోయి ప్రాంతాల పేరుతోటి పిలుస్తున్నారండి. ఏదైనా మంచిదే. నిజంగా ఇంతకుముందు మన అన్న సముద్రాల గారు మంచి గొప్ప డైరెక్టర్, ఎంత సింపుల్గా ఎంత సాదాసీదంగా మా మధ్యన కూర్చున్నాడు. నిజంగా ఎన్ని హిట్ సినిమాలు తీసి సినిమా ఇండస్ట్రీ అనగానే చూస్తాం మనం అక్కడనో ఇక్కడనో బాడీ గార్డ్స్ని పెట్టుకొని ఒక్క నిమిషంలోనే మాయమైపోయేటోళ్ళని చూస్తాం. కానీ అసలు ఇంత గొప్ప డైరెక్టర్ని మా మధ్యలో కూర్చోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా హీరో అన్న చెప్పిండు రవిజంగ్ అని, కానీ చాలా స్మార్ట్గా ఉన్నాడు. మరొక సుమన్ లెక్క అవుతాడు. హీరో సుమన్ను ఆయన వారసత్వాన్ని తీసుకుంటాడు. అదేవిధంగా మా భాస్కర్ పిహెచ్డి డప్పు దరువులో అద్భుతంగా చేసినటువంటి భాస్కర్. అదేవిధంగా మా బీసీ విద్యాసంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్. ఇప్పుడు రాసినటువంటి నూరేళ్ల నా ఊరనే ఈ గేయ కావ్యం 100% రేపు చరిత్ర సృష్టించబోతుంది. ఇది చరిత్రను ఎవరు తుడిపేయలేరు, ఎవరు మరిపేయలేరు. అసలు ఒక పాట రిలీజ్ అయినాక, ఒక గేయ కావ్యం రిలీజ్ అయినాక చరిత్రలో ఎక్కుతుంది. కానీ ఇది రిలీజ్ కాకముందుకే చరిత్రలోకి ఎక్కింది. మొన్న గ్రూప్ 2 రాష్ట్రంలో పరిశాన్, అరే ఇది రిలీజే కాలే, నూరేళ్ల నా ఊరు గేయ కావ్యం రాసింది ఎవరు అంటే గ్రూప్ 2లో ఎన్ని లక్షల మంది రాసింది ఎగ్జామ్స్. వాళ్ళు మళ్ళీ మౌత్ టు మౌత్ ఎన్ని లక్షల మంది చెప్తారు అంటే గేయ కావ్యం విడుదల కాకముందుకే ఈ యొక్క నూరేళ్ల నా ఊరిని ఇలా గ్రూప్ 2లో ప్రశ్న రూపంలో అడిగిందంటే ఇలా రిలీజ్ అయిన తర్వాత ఇది మామూలు రిలీజ్ కాదు. 100% మా సీనన్న ఇంత మంచి కావ్యాన్ని సమాజానికి భవిష్యత్ రాళ్లకు అందిస్తుంది కాబట్టి మా బాధ్యతగా, మా యొక్క సామాజిక బాధ్యతగా ఆయన పాటకు, ఆయన పదానికి ఖచ్చితంగా మా తోడు నీడై మేము ఉంటాము. ఆయన ఏ కార్యక్రమం చేసినా మా శక్తి కొలది, మాకున్నటువంటి వనరులను బట్టి, మాకున్నటువంటి శక్తిని బట్టి ఖచ్చితంగా ఇట్లాంటి మంచి మనసులకు మల్లెపూ లాంటోడు ఆ మనస్తత్వానికి, ఆ మనిషికి ఖచ్చితంగా మేము అండగా ఉంటాము. రేపు ఈ నూరేళ్ల నా ఊరు గేయ కావ్యం రిలీజ్ ఫంక్షన్కు నాకు తెలిసి ఈ గేయ కావ్యం వినడం అంటే రాష్ట్రపతి నుంచి మొదలుకుంటే గవర్నర్ దాకా, రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే మంత్రుల వరకు అందరూ బహుశా ఆ రిలీజ్ ఫంక్షన్కి వస్తారు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం వాళ్ళకు దొరకదుగా. ఈ రోజుల్లో 4 పదాలు రాసిచ్చి జబ్బలు దర్చుకొని రొమ్మిర్చుకొని తిరిగే రోజుల్లో 243 చరణాలు ఈ గేయ కావ్యం ఇంత అద్భుతమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి దీన్ని ఓన్ చేసుకుంటే సీనన్నకు వచ్చేది ఏం లేదు. ఆయన మళ్ళా
ఏడున్నవి అంటే అటు ఇటు పోతాడు, మళ్ళీ వరంగల్ ఊళ్ళో ఉండని అంటాడు. ఆయనకి ఏదో పేరు రావాలి, ఊరు రావాలి, లేదంటే అందరి లెక్క నా పేపర్ల నిండా ఫోటోలు రావాలి, టీవీల నిండా నాదే రావాలి అనే మనస్తత్వం కాదు. అట్లా అనుకుంటే ఎన్నో ఉంటుండే. ఇంతకుముందు మా విక్రమ్ చెప్పినట్టు ఆయన పాటల్ని ఆటలను ఉపయోగించుకొని రకరకాల స్థాయిలో ఎదిగినటువంటి వాళ్ళని నేను అనలేను, కానీ ఆయన ఉపయోగించుకొని రకరకాల ఎదిగారు. మొన్న ముఖ్యమంత్రి గారు 9 మంది కవులకు ₹1,00,00,000 300 గజాలు ఇల్లు ఇచ్చింది. అసలు ఇవ్వాల్సింది ఎవరికి? ఆయనకి ఇప్పుడు ₹1 ఇస్తే ₹10 పని చేస్తాడు. ₹1 కనుక ప్రభుత్వం ఇస్తే ₹10 పని చేసి కూర్చుంటాడు. ఆయనకి ఇవ్వాలి, అట్లాంటి ఒక గొప్ప రచయితకి ఇవ్వాలి. ఇవాళ ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మాకు ఈ రాజకీయము కాదు, ఈ రాజకీయ వేదిక కాదు, మాది సోషల్ ఆర్గనైజేషన్. పార్టీలో ఖచ్చితంగా ఉంటాం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేము మాట్లాడుతూనే ఉంటాం. ఈ యొక్క గొప్ప గేయ కావ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. రాష్ట్ర ప్రభుత్వమే అన్నీ తానై మంత్రసానై. ఒక మాట చెప్పాలంటే ఈ గేయ కావ్యాన్ని ఇలా ఓన్ చేసుకోవాలి. మీకు ఉంది కదా సాంస్కృతిక శాఖ ఉంది కదా, ప్రభుత్వం సాంస్కృతిక శాఖ నుంచి గేయ కావ్యాన్ని ఇవాళ 243 గాత్రాలు, 243 చరణాలతో 243 మంది తమ గొంతుల ద్వారా, తమ గాత్రం ద్వారా అద్భుతమైనటువంటి ఇలా ఈ గేయాన్ని అందించబోతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ కావ్యాన్ని ఓన్ చేసుకుంటే అది సీనలకు ఇచ్చిన గౌరవం కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణకి ఇచ్చినటువంటి గౌరవము. తెలంగాణ జీవన విధానానికి, తెలంగాణ చారిత్రాత్మకమైనటువంటి. అందరికీ నమస్కారం. నా పేరు ఋగ్వేదం పద్మశ్రీ. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు పాడబోయే పాట ఓపిలగో ఉంగరాల జుట్టు సిన్నోడా అనే పాట. దీన్ని రాసిన వారు తిరుపతి మాట్ల గారు అండ్ పాడిన వారు రోహిణి గారు.